రమణ మహర్షి ఆశ్రమం గిరి ప్రదక్షిణ ఇక్కడ స్టార్ట్ చేయాలి. శివుడ గణేష్లు ఇద్దరు స్టార్ట్ తీస్తే రోడ్ల మీద అన్నీ అమ్ముతూనే ఉంటారు. అంటే తినద్దు. ఫార్మర్స్ చాలా మంది వస్తారు. పండుకొని పొద్దున లేచి మంచిగా వెళ్ళిపోతారు. వాళ్ళు 9-10 గంటలకు వస్తారు. దర్శనం అది ఇప్పుడు ఇప్పుడు చేస్తారు కదా, 3 గంటల వరకు అయిపోతుంది కన్నా. పోయి పడుకుంటారు. పడుకున్నాక వాళ్ళు లేస్తే లేకపోతే 9 గంటలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. అందుకే 1 గంట లేచినాం అనుకో, 6 గంటల వరకు మనకి గిరి దర్శనం అయిపోతుంది. దర్శనం చేసుకుని రావచ్చు. ఎవరు ఎవరు ఆయన పేరేం పేరు? వచ్చి అవార్డులు ఇచ్చిపోయాడు. ఎవరికో వాళ్ళు వచ్చి కచ్చర్లు నడుస్తున్నారు, పాట కచ్చారు. దారిలోనే గణేష్ ఉంటాడు. వినాయకుడు కూడా లేదు. వాడు రావాలి. వాడు రావాలంటే అని గుంజాలి. గుంజుతాడు. నేను తీసుకోలేదు. మీరే తీసినా అడుకోవాలి. చెప్పలేదు. వెళ్తే చాలు. మెల్లగా రామా, ఏం కాదు కానీ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బోర్వెల్స్ ఓకే తమ్ముడు. ఓం నమ శివాయ. మెల్లగా ఏం కదా అయిపోయిందో చేస్తే ఏముందాడా. అది ఉంటుంది 10 కేజీ బ్యాగ్. అది ఇస్తాడు బాగా తింటే వాచ్మెన్ వేసుకుంటాడు. తెల్లగా ఉంటాయి. చూసినావా? రండి. తూర్పు ద్వారం ఇది చూడండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి నాదే చూడవాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది.
కోనేరు అది. ఇటువే బద్రి భద్రానా దా పోదామంటే ఏం చూసేది నేను రోజు చూస్తూనే ఉన్నాం అని మహానది చూడలే యారు చూడలే ఎక్కడ చూసినావు? మహానది లేదు అది మన పెద్దగా మానందిలా చూడలేదు కొత్త కొత్త చెప్తామని ఇదే మెయిన్. నీకు ఏం చెప్తా ఇక చూసినావుగా, ఇక మహానందలు ఉందన్నావు కదా పోదా. ఇక మహానందలు ఉన్నాక నేను ఏం చేస్తా? ఏదో ఒకటి చెప్పన్నా పోదామంటే చెప్పు, నేను టికెట్ బుక్ చేయమని చెప్తా. సాయంత్రం డైరెక్ట్ చిత్తూరుకి వెళ్ళిపోవచ్చు. ఫోటో కట్టాను పాని ఎంతవరా నరసింహన్నదా అబ్బో కాళ్ళు కాలుతున్నాయి. సార్